హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పానీపూరి చేయబోతున్నాను. వెరైటీగా ఏంటంటే గుగ్గులు వేసి చేయబోతున్నాను. వైట్ గుగ్గులు ఉంటాయి కదా, అవి ఉడకబెట్టుకోవాలి. దాంట్లోనే పొటాటో వేసేసుకున్నాను, కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసేసుకుని ఉడకబెట్టేసుకున్నాను. చూడండి ఎలా వచ్చేసిందో. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పూరి ప్రిపేర్ చేసుకుందాం. దీనికి ముందుగా నేను ఉప్మా రవ్వ, బేకింగ్ సోడా, కొంచెం గోధుమ పిండి వేసి కలిపి పెట్టేసుకున్నాను. దీన్ని తడిగుద్దు పైన ఇటు పెట్టుకోవాలి. కొంచెంసేపు ఒక 10-15 మినిట్స్ అట్లా నానబెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, వీటిని ఇట్లా స్మాష్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇట్లా స్మాష్ చేసేసుకున్నాము. ఇప్పుడు ఏం వేసుకోవాలంటే మీరు తినేంత కారం వేసుకోవాలి. ఇంట్లో ఆల్రెడీ పొటాటోలో సాల్ట్ వేసుకుంటాం కాబట్టి కొంచెం సాల్ట్, ధనియాల పొడి, గరం మసాలా కొంచెం, చాట్ మసాలా కొంచెం, ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకోవాలి. ఇట్లా అన్నీ వేసేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఆనియన్స్ వేసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, మనం పూరి అన్నీ ఇట్లా చేసేసుకున్నాము. వీటిని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి. పూరిలా గుబ్బాలి. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వచ్చాయో పూరీలు. చూడండి ఇట్లా వచ్చాయి. చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇది వాటరు, ఇది దీంట్లో పెట్టుకొని తినాలి. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.